తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు పెదపేటలోని సీఎస్ఐ పరిశుద్ధ రారాజు దేవాలయంలో గ్రాండ్ క్రిస్మస్ ఆరాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ దీపకాంతులతో చర్చిని అందంగా అలంకరించారు. యేసు గీతాలను ఆలపిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. యేసు ప్రభు గొప్పతనాన్ని తెలియజేస్తూ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో డీనరీ చైర్మన్ రెవరెండ్ బొల్లవరపు వివేకానంద్, డయాసిస్ కౌన్సిల్ మెంబర్ గోడపాటి సత్యానందం, చర్చి ట్రెజరర్ కోన రవితేజ, సంఘ పెద్దలు గోడపాటి జాకోబరాజు, యాళ్ల రత్నం రాసు, పోతురాజు సుదర్శన్, యాళ్ల సురేష్, దర్శి సురేష్ విశ్వాసులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యేసు ప్రభు గొప్పతనాన్ని తెలియజేస్తూ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పశుల పాటలో సందడి శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాటలో సందడి. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మొరలాలించెను, తన మహాదయను
మీకు స్కానర్లు ఉన్నాయి. అవి మాతో పాటు పాడాలని ఆశ ఉన్నోళ్ళు గూగుల్ లెన్స్లో స్కాన్ చేసుకొని సంఘంలో ఇంత గొప్పగా మేము జరుపుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం నాయనా. మా సంఘ బిడ్డలందరినీ దీవించండి, మా సంఘాన్ని ఆశీర్వదించండి. ఈరోజు నాయనా మా సంఘ బిడ్డలందరూ కలుసుకొని సండే స్కూల్ పిల్లలు, స్త్రీల సమాజం వారు, యవనస్తులు మరి నీ జన్మదినాన్ని గురించినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తుండగా వీటిని చూస్తున్న మాకందరికి కూడా నీ దీవెన దయచేయండి. ఈ కార్యక్రమం నాయన నీకు మహిమకరంగా జరుగునట్లుగా సాయం దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొని నిన్ను మహిమపరుస్తూ నీ జన్మదినాన్ని జరుపుకుంటున్న మా సంఘాన్ని, సంఘ బిడ్డల్ని దేవా సంతోషము, సమాధానము, ఆనందంతో దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుతున్నాను తండ్రి, ఆమేన్. మొబైల్ ఫోన్లు రికవరీ చేసే విషయంలో ప్రకాశం జిల్లా పోలీసులు రికార్డు సృష్టించారు. ఏకంగా 9.50 కోట్ల విలువ చేసే మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ పోలీస్ సాంకేతిక నిపుణుల సహకారంతో 342 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఫోన్లు పోగొట్టుకున్న వారికి ఎస్పీ హర్షవర్ధన్ చేతుల మీదుగా మొబైల్ ఫోన్లు అప్పగించారు. దానికి సంబంధించి 3 మంత్స్లో మనము ట్రేస్ చేసినటువంటి మొబైల్స్ దాదాపు 342 మొబైల్స్ని లాస్ట్ 3 మంత్స్లో ట్రేస్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఎవరైతే సెల్ ఫోన్స్ పొరపాటున పారేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా థెఫ్ట్కి గురైనట్టు అయితే వాళ్ళు మనకు ఈ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయటం కానీ, అలాగే దానికి CAR పోర్టల్ అని ఉంది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని, అంతేనా? సో ఆ రిజిస్టర్లో దాంట్లో కూడా ఒక పోర్టల్ ఉంది మనకు, www.car.gov.in. సో దాంట్లో కూడా వెళ్ళి వాళ్ళ పోర్టల్లో కానీ లాస్ట్ మొబైల్కి సంబంధించి కంప్లైంట్ కానీ రేజ్ చేసినట్లయితే అది మనకు ఇమీడియట్గా లోకల్ పోలీస్ రావటం, అది మా ఐటీ కోడ్ టీమ్ దాని మీద ప్రత్యేకంగా వర్క్ చేసి ఈ మొబైల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్లో 2021 నుంచి కూడా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము. సో దీంట్లో భాగంగా దరిదాపు 6445 మొబైల్స్ దాకా ఇప్పుడు దాకా ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రేస్ చేయడం జరిగింది. ఆ కన్సర్న్డ్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవి అందజేయడం జరిగింది. ఈ 3 నెలల్లో కూడా గడిచిన 3 నెలల కాలంలో కూడా ఇటువంటి మాకు రిక్వెస్ట్లు రాగా దాంట్లో మనము సక్సెస్ఫుల్గా ఒక 342 మొబైల్స్ ఈరోజు రికవర్ చేసాం. వాటి ప్రాపర్టీ అంతా కూడా దాదాపు 50 lakhs వర్త్ దాకా ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా ఇప్పటిదాకా కేవలం 2 మార్గాల్లోనే వాళ్ళు కంప్లైంట్ చేసుకోవడానికి ఉండే, రిపోర్ట్ చేయడానికి. ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయటము, 2 ఈ CAR పోర్టల్లో రిపోర్ట్ చేయటము. అది కాకుండా ఒక వాట్సాప్ నంబర్ కూడా మా కంట్రోల్ రూమ్కి సంబంధించి ఒక వాట్సాప్ నంబర్ ఉంది. ఆ వాట్సాప్ నంబర్ చెప్తాను. ఇక నుంచి పబ్లిక్ ఆ వాట్సాప్ నంబర్కి కూడా వాళ్ళు కంప్లైంట్ రిపోర్ట్ చేసుకున్నా కూడా దాని మీద కూడా ఎఫర్ట్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. సో ఆ నంబర్ అందరికీ ఇది ఒకసారి నోట్ చేసుకుంటే 91211, I repeat 9121102266. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర మంత్రుల బృందం దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శనం సమయంలో హోంమంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. జగన్ పాలనలో తిరుమలలో ఘోరాలు జరిగాయన్న మంత్రి జనార్దన్ రెడ్డి. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటంపై తీవ్ర విమర్శలు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ పి గౌతమ్ రాజ్. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి ఫైర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రుల బృందం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.